మన్యం జిల్లా కేంద్రంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర మాట్లాడుతూ రైతు బాగుంటేనే అందరూ బాగుంటామని, అటువంటి రైతులను ఆదుకోవడం కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. 20 సెంట్ల భూమి ఉన్న రైతుకి అన్నదాత సుఖీభవ పథకం అందుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. కూడా భూమి చేస్తుందంటే రైతు బాగుంటేనే మనం అన్నం తినగలుగుతున్నాం. అందుకనే రాష్ట్రం మొత్తం రైతుల కోసం మీరు సుఖీభవ, మీరు ఎప్పుడు కూడా మాకు అన్నం పెడుతున్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంలోనే రాష్ట్ర చరిత్రలోనే లేదు. మొట్టమొదటిసారిగా ప్రతి రైతుకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా 7,000 ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా గత పాలనలో కౌలు రైతుకి డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కౌలు రైతుకు కూడా 20,000 మనం కేవైసీ ఈ పట్టాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి అక్టోబర్లో 20,000 ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జిరాయితీ భూముల్లో ఈ పట్టాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి విడత అయిపోయింది. అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ 20 సెంటులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది, రైతు బాగుంటేనే జిల్లాలు బాగుంటాయి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ దేశంలో రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. భారతదేశం అంటేనే వ్యవసాయం. మన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో జన్యు మార్పిడి చెందాయి. అమెరికా కానీ యూరోప్ కానీ వ్యవసాయం అంతన్నా జన్యు మార్పిడి జరిగిపోయి మీరు చూస్తుంటుంటే ఇప్పుడు ఇండియాకున్న ప్రోడక్ట్స్ మీద చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. మన ఆర్గానిక్ ఫుడ్ మీద వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. రైతులకు రావాల్సిన